Hello, hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with a very special and useful episode. ఇది గత కొన్నేళ్లుగా నన్ను ఇన్స్టాగ్రామ్ త్రూ అండ్ యూట్యూబ్ కమెంట్స్ త్రూ అడుగుతున్న ఎపిసోడ్ ఇది. అండ్ ఆల్సో నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. నా ఫేవరెట్ అంటే నా ఫేవరెట్ డే ఇన్ మై యుఎస్ ట్రిప్, బికాజ్ ఇంకో 2-3 డేస్లో నేను బయలుదేరిపోతున్నాను అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు షాప్. సో ఐ థాట్ వై కాంట్ ఐ డూ వేర్ టు షాప్ ఇన్ యుఎస్. నేను పర్సనల్గా అమెరికాకు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ షాపింగ్ చేస్తాను అన్నది ఈ వ్లాగ్ అనమాట. సో ఐఎమ్ ఎక్సైటెడ్ బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ వన్ డే. నాకు అప్పుడప్పుడు వెళ్ళి షాపింగ్ చేసే కన్నా అన్నీ గుర్తుపెట్టుకుని లాస్ట్లో ఇవి కొనుక్కోవాలనేది కొనుక్కుంటే చాలా ఇష్టం. బికాజ్ మనం ఒక్క షాప్లో కాదు, డిఫరెంట్ మల్టిపుల్ షాప్స్లో షాప్ చేస్తాము. అండ్ నాకు పర్సనల్గా కావాల్సినవి ప్లస్ రిటర్న్ గిఫ్ట్స్, లేకపోతే చాలా ఏళ్ళగా ఇక్కడ ఉండిపోయి ఇండియాకి వెళ్తున్న వాళ్ళు కొనుక్కోవడానికి కూడా కొన్ని స్టోర్స్ చెప్తాను. బికాస్ నేను పర్సనల్గా అలాగే షాప్ చేస్తాను కాబట్టి ఐ ఫీల్ దే ఆర్ అఫోర్డబుల్ అండ్ ఆల్సో యూ కెన్ మేక్ యువర్ ఫ్యామిలీ హ్యాపీ. సో యా, ఇట్స్ గోయింగ్ టు బీ ఫన్ అండ్ ఇట్స్ a complete shopping spree. Like, I'm gonna have a free mind and write down the list what I want anedi first aithe. So let's get started. And did you see the lighting? మా బ్యాక్ యార్డ్లోంచి అట్లా సూర్యుడు ఉదయిస్తున్నాడు అనమాట. సో దిస్ ఇస్ హౌ సన్ రైజ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బ్యాక్ యార్డ్. మా మావయ్య గారు చెప్పారు ఇట్లా సన్ రైజ్ షూట్ చేసి చాలా బాగుంటుందని. కొంచెం లేట్గా లేచాను, బట్ లుక్ ఎట్ ద వ్యూ, very peaceful. It will definitely calm your mind if you sit here and do something, meditate or yoga. సో మనం యోగా అవన్నీ చేయం కాబట్టి నాట్ మై కప్ ఆఫ్ టీ. సో అందుకని అంత ఏం లేదు. మనం ఎక్కువ జిమ్కి వెళ్ళి వర్కౌట్, హెవీ వర్కౌట్స్ చేస్తాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ కూడా పుట్ ఆన్ అయ్యాను. ఇప్పుడు వెళ్ళి మొహం ఎలా చూపించాలి జిమ్లో. బట్ వాట్ ఎవర్, వెకేషన్లో క్యాలరీస్ అనేవి కౌంట్ చేయవు కాబట్టి మనం బాగా తిన్నాము. అండ్ యా, I got pampered a lot in this trip by my friends, family and everyone, and I was so happy because they think I work really hard in India. అసలు నాకు టైం దొరకదు రిలాక్స్ అవ్వడానికి. సో ఈ ట్రిప్లో నేను చాలా రిలాక్స్ అయిపోయాను. సో ఇండియా రాగానే చాలా పనులు ఉన్నాయి, షూటింగ్ చేసుకోవాలి, బోల్డ్ ఉంటాయి అనమాట. సో ఇట్స్ గోయింగ్ టు బి అ ఫన్ డే. అండ్ యా, మీరు మా బ్యాక్ యార్డ్ చూసి చాలామంది చాలా కమెంట్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను కానీ మావయ్య కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఐ థింక్ నేను ఇది 14th టైం వచ్చాను యూఎస్కి లాస్ట్ 11 yearsలో. ఎప్పుడు ఇంత ఎంజాయ్ చేయలే. ఈ ట్రిప్ నాకు చాలా మెమరబుల్ బికాజ్ ఐ వెంట్ ఆన్ వెకేషన్ విత్ మై ఫ్రెండ్స్. వెకేషన్లో ఇంకో వెకేషన్ అనమాట. దట్ వాజ్ వెరీ మెమరబుల్. ఇలా కాఫీ తాగుతూ అలా మా పెరట్ని చూస్తూ కూర్చుని కామ్ అయిపోతే ఈరోజు చాలా ఉంది కాబట్టి చేయాల్సింది. దట్స్ వాట్ ఐమ్ డూయింగ్, రిలాక్సింగ్. అండ్ ఆల్సో మీకు కొంచెం క్విక్గా మా ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నాను. చాలామంది అడిగారు. జస్ట్ ఇట్లా ఒక గ్లిమ్స్ లైక్ హౌ అవర్ హౌస్ ఇస్. ఇట్స్ లివింగ్ ఏరియా. ఓ యు వాంట్ టు సీ స్క్వేర్? వెళ్ళిపోయింది. సో ఇది మా బ్యాక్ యార్డ్, మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ విత్తనాలు, మామిడికాయ టెంకలు, ఇవన్నీ మా మామయ్య గారు సేవ్ చేసి పెట్టారు మొన్న మన గార్డెన్ టూర్ అయిన తర్వాత. అండ్ యా, దిస్ ఈజ్ అవర్ పిక్చర్, ఫ్యామిలీ పిక్చర్. దిస్ ఈజ్ అవర్ లివింగ్ స్పేస్ వేర్ దెర్ ఇస్ టీవీ. అండ్ అది డైనింగ్ ఏరియా, ర్యాండమ్. దిస్ ఈజ్ అవర్ కిచెన్. అక్కడ మన లగేజ్ అంతా పెట్టాను సర్దడానికి. అండ్ ఇది వాక్వే. మా ఆడపడుచు, మా అన్నయ్య, లయమ్మ, అత్తయ్య, మావయ్య. సో అది మా మెయిన్ ఎంట్రన్స్. సో లెట్స్ గో అండ్ గెట్ రెడీ. బాయ్. ఓకే, ఐఎమ్ ఆల్ సెట్ టు గో ఫర్ షాపింగ్. అండ్ మీకు తెలుసా, మీ సిరంలో DPF ఉంటేనే ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు, చెప్తాను.
డర్మాకో 10% వైటమిన్ సి సిరంలో ఏంటంటే డిపిఎఫ్ ఉంటుంది, డీప్ పెనిట్రేషన్ ఫార్ములా. దానివల్ల ఏంటంటే 70% డీప్గా మన స్కిన్ లోపలికి వెళ్ళి వర్క్ చేస్తుంది అనమాట. నార్మల్గా వేరే సిరమ్స్ ఏంటంటే డిపిఎఫ్తో ఉండవు మోస్ట్ ఆఫ్ ద సిరమ్స్. ఫస్ట్ అయితే మనం డీప్ పెనిట్రేషన్ ఫార్ములా టెస్ట్ చేద్దాము. సో నేనైతే టిష్యూ పైన టెస్ట్ చేస్తున్నాను. సో నార్మల్ అండ్ మన డర్మాకో సిరం తోటి నేను టెస్ట్ చేస్తున్నాను. ఇఫ్ యూ సీ డర్మాకో డీప్ పెనిట్రేషన్ ఫార్ములా ఉండడం వల్ల 2 సైడ్లో మనకి ఇమీడియట్గా అబ్జర్వ్ అయిపోయింది సిరము. అదే నార్మల్ రెగ్యులర్ సిరం అయితే మనకి ఒక్క లేయర్ వెళ్ళడానికి చాలా డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ సిరం దట్ ఐ యూస్డ్ విత్ డిపిఎఫ్ అండ్ ఆల్సో వర్క్స్ రియలీ గుడ్ విత్ ఆ డార్క్ స్పాట్స్, అన్ఈవెన్ స్కిన్ టోన్ అండ్ డల్గా ఉన్న స్కిన్ కూడా రేడియంట్గా తయారవుతుంది. అండ్ ఇందులో నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్ 2 ఉన్నాయి. ఒకటి వైటమిన్ సి వచ్చి మనకి గ్లోయింగ్ స్కిన్ అండ్ రేడియంట్ స్కిన్ టెక్స్చర్ని ఇస్తుంది. అండ్ నయాసినమైడ్ ఈవెన్స్ అవుట్ ద స్కిన్ టోన్. SLS and paraben free, and also this is very very safe to use and also designed by dermatologists anamata, which is a good thing. So Dermaco brand నాకు పర్సనల్గా ఎందుకు ఇష్టం అంటే దే ఆర్ ఇన్ అ మిషన్ టు ఎంపవర్ 20,000 ప్లస్ స్టూడెంట్స్. సో ప్రతిసారి మనం పర్చేస్ చేసినప్పుడు మన ఆర్డర్ని లింక్ చేస్తారు టు ద చైల్డ్ దట్ దే ఎడ్యుకేట్ త్రూ భూమి ఫౌండేషన్. అండ్ అంతేకాకుండా Dermaco ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండ్ సేఫ్ టు యూస్. మీరు Dermaco ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. అండ్ dermaco.comలో పర్చేస్ చేస్తే కనుక నా కూపన్ కోడ్ యూస్ చేయండి, షేరు 2025, యూ విల్ గెట్ 20% డిస్కౌంట్. అండ్ అంతేకాకుండా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో అవైలబుల్ ఉన్నాయి. డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇప్పుడైతే మనము ద అవుట్లెట్స్కి వెళ్తున్నా. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దాట్ బికాస్ షాపింగ్ అంటే ఎవరికి నచ్చదు, నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. అండ్ అది కూడా మనం ఈరోజు కొంచెం హై లెవెల్ బ్రాండ్ షాపింగ్ చేస్తున్నాం అనమాట. యూజువల్గా ఐ డూ స్ట్రీట్ షాపింగ్ అండ్ ఆల్, బట్ ఐ సేవ్ అప్ ఆల్ ద బడ్జెట్స్ అండ్ స్పెండ్ ఇట్ ఆల్ ఓవర్ హియర్. సో లెట్స్ గో. ఓకే, సో మేము బయలుదేరిపోయాము, ఆల్రెడీ స్టార్ట్ అయ్యి వీఆర్ ఆన్ ది వే టు. ఇప్పుడు ఫస్ట్ స్టాప్ వచ్చి ఒర్లాండో ప్రీమియం అవుట్లెట్స్. సో అందరూ అనుకుంటారు అవుట్లెట్స్ లో అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందని. బట్ యాక్చువల్లీ యునో వాట్, బయట కన్నా లైక్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ లో కన్నా అవుట్లెట్స్ లో చాలా తక్కువ ఉంటుంది, డిస్కౌంట్స్ ఉంటాయి. లైక్ 40%, 20% నుంచి 70%, 80% కూడా ఉంటుంది అప్పుడప్పుడు. సో ఈ రోజు మనం వెళ్తున్నాం ఆఫ్టర్ July 4th వీకెండ్ తర్వాత కాబట్టి ఇంకా ఆఫర్స్ ఉంటాయనే ఉద్దేశంలో వెళ్తున్నా. ఉన్నా లేకపోయినా కొనుక్కోవాలి, ఎందుకంటే నేను ఇండియా వెళ్ళిపోతాను కాబట్టి. ఎస్పెషలీ ఈ వ్లాగ్ ఎవరికంటే విజిటర్స్ కి ఎక్కువ డెడికేట్ చేస్తున్నాను అండ్ ఎవరికి యూస్ఫుల్ అవుతుందో నాకైతే తెలియదు కానీ, బట్ ఐ వాంటెడ్ టు షేర్ సమ్ మై షాపింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఫస్ట్ అయితే వీఆర్ ఆన్ ది వే టు ఒర్లాండో ప్రీమియం అవుట్లెట్స్. లెట్స్ గో. సో మనం అవుట్లెట్స్కి అయితే వచ్చేసాము. నేను ఎండ చాలా ఉంది కాబట్టి ఫుల్ హ్యాండ్ షర్ట్ అండ్ హ్యాట్ పెట్టుకున్నా, సో దట్ యూనో కొంచెం స్కిన్ కేర్ తీసుకోవచ్చు అని చెప్పి, కొంచెం స్కిన్ ట్యాన్ అవ్వకుండా ఉంటుందని. ఫస్ట్ అయితే నేను రీబాక్కి వెళ్ళాలనుకుంటున్నాను. సో నేను అన్నది ఏంటంటే ఇక్కడ మీరు కాస్ట్లు చూస్తే $130, $69 ఇట్లా ఉంటాయి అన్నమాట. సో అండ్ నాకైతే ఈ షూస్ చాలా నచ్చాయి. వీ మైట్ గెట్ దీస్ బికాస్ $40కే వస్తున్నాయి. సందేశ్, ఇవి మనం 2 కోఆర్డినేటెడ్గా వేసుకోవచ్చు. నీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి షూస్. తీసుకోనా వద్దా? యూ డెంట్ లైక్ ఇట్? అండ్ ఇద్దరికి 39కే వస్తున్నాయి, విచ్ ఈస్ వెరీ గుడ్. ఓకే, సో అదే చెప్పాను కదా, కాస్ట్ మనకి $75 ఉన్నది $50కి, $120ది $39కి అలా వస్తున్నాయి అనమాట. అండ్ ఇవే మనకి ఇండియాలో అయితే ఆల్మోస్ట్ లైక్ 10,000, 15,000, 8,000, 7,000 నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి ఇక్కడ 5,000 బిలోనే ఉన్నాయి డిస్కౌంట్లో. అండ్ న్యూ అరైవల్స్ మాత్రం సేమ్ కాస్ట్ ఉంటాయి. సో అందుకని చెప్పి నేను ఎప్పుడు డిస్కౌంటెడ్ ప్రైజెస్వి చూస్తా, బికాజ్ ఐ యూస్ దెమ్ అలాట్, బికాజ్ ఒక్క పేర్ కాదు మనకి చాలా మల్టిపుల్ పేర్స్ ఇష్టం కాబట్టి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ అనదర్ స్టోర్. యాక్చువల్లీ సందేశ్కి ఈ షూస్ చాలా నచ్చాయంట, బట్ ఐ డోంట్ థింక్ హిల్ గెట్ వన్ బికాజ్ హీ నెవర్ వాంట్స్ టు బై సంథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో ఇప్పుడు మేము పూమాకి వెళ్తున్నాం. పూమా నాకు చాలా ఇష్టము, ఎందుకంటే షూస్ అవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ సేల్ కూడా చాలా బాగుంటుంది. లెట్స్ గో. సో ఇక్కడ
ఇక్కడ నైకీలో ఉన్నాము. నైకీలో సందేశ్కి ఒక పెయిర్ ఆఫ్ షూస్ నచ్చింది. నేను అన్నీ చూపించకపోవడానికి రీజన్ ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ ఓపెన్ ఎవ్రీథింగ్ అండ్ షో ఇట్ యూ గైస్. సో బేసికల్గా బిల్లింగ్ కౌంటర్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. సో అన్నీ ఒకటేసారి షాప్ చేస్తే బెటర్. బేసికల్గా నాకు స్పోర్ట్స్ వేర్ ఎక్కువ కావాలి బికాజ్ మళ్ళీ నేను ట్రాన్స్ఫర్మేషన్ చేయబోతున్నా కాబట్టి. సో అందుకని చెప్పే ఎక్కువ డిస్కౌంట్లో ఉన్నవన్నీ పర్చేస్ చేస్తున్నాము. లెట్స్ గో టు అండర్ ఆర్మర్. అండర్ ఆర్మర్లో అవుట్ఫిట్స్ చాలా బాగుంటాయి. సో ఎప్పటి నుంచో అనుకున్నా పర్చేస్ చేయాలని. సో ఈసారి ఐ థింక్ విల్ బై సంథింగ్ ఫ్రమ్ అండర్ ఆర్మర్. లెట్స్ గో. సో ఇవి నేను కార్డ్ సెట్స్ కింద పర్చేస్ చేయాలనుకుంటున్నాను. దే లుక్ రియలీ నైస్ ఫర్ మై వర్కౌట్. అండ్ ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నాట్ మై టైప్ బట్ ఐ వాంట్ టు బై ఇట్. ఈ కలర్ నాకు బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది. సో ఐ థింక్ ఐల్ గో విత్ దిస్. పర్చేస్ అయితే అయిపోయింది. ఫస్ట్ షూస్ కొనుక్కున్నాను. ఇంకా చాలా ఉంది చేయాల్సింది. ఎండ మాత్రం మామూలుగా లేదు. సో ఇప్పుడైతే మనము చాలా స్టోర్స్ ఉన్నాయి కాబట్టి వీ విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ఈచ్ వన్ ఆఫ్ ద స్టోర్. సో సందేశ్కి ఒక షూస్ నచ్చాయి. ఇందాక చూపించాను కదా, కానీ తను తీసుకోనని చెప్పాడు. ఎందుకు అవసరమా అంతా నేను యూజ్ చేయను అది ఇది అని చెప్పి. సో ఐ ప్లాన్డ్ స్మాల్ సర్ప్రైజ్ ఫర్ హిమ్. చూద్దాం అసలు ఎలా రియాక్ట్ అవుతారో. ఫస్ట్ అయితే వెళ్ళి షూస్ పికప్ చేసుకుందాం. లెట్స్ గో. షూస్ సందేశ్కి నచ్చాయి అన్నమాట. నాకు కూడా చాలా నచ్చినాయి. సో లెట్స్ బై దోస్. We got the shoes for Sandesh. Let's see how he's gonna react. నేనైతే రెస్ట్ రూమ్కి వెళ్తున్నా అని చెప్పాను. ఇప్పుడు షూస్ తీసుకుని వెనకాల పెట్టేసి తర్వాత చూపిస్తా. షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. తను వెళ్ళి బ్యాగ్స్ కార్లో పెట్టేశారు. అవుట్లెట్స్లో మాకు కావాల్సినవి అన్నీ పర్చేస్ చేసాము. ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ టు TJ Maxx or Burlington or Ross. ఈ మూడు నా ఫేవరెట్ ఫర్ గిఫ్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. నాకు కొన్ని మంచి ఐటమ్స్ కూడా అక్కడ దొరుకుతాయి. సో లెట్స్ గో దేర్. షాపింగ్ అయితే అయిపోయింది. అవుట్లెట్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ వెదర్ మాత్రం మామూలుగా లేదు. ఫుల్ ఎండకి వి కుడెంట్ షాప్ మచ్. అండ్ లెట్స్ గో. సందేశ్ కూడా వచ్చేసాడు. హీస్ రైట్ దేర్. So surprise is waiting. Let's see how he's gonna react. Illama నేను రెడీ అంటే గేమ్ ఆడుకోరు సందు. నన్ను ఏం చేస్తున్నాను? తీసుకున్నావా? క్రేజీ. అందుకెళ్ళావా నువ్వు? ట్రై కూడా చేయలే నువ్వు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఇదా బర్త్డే గిఫ్ట్? Hey, it's a surprise. Did you like it? Yes. బేసికల్ గా ఇవి కొనడానికి రీజన్ ఉంది. నాకు కూడా నచ్చాయి కాబట్టి. బాగున్నాయి కదా? వాడకపోవాలా అప్పుడు చెప్తా నీకు. ఎందుకు అని ఓకే. సరే వద్దపోతే రిటర్న్ ఇచ్చే పర్లేదు. రిటర్న్ ఇస్తావా ఉంచుతావా? థాంక్స్ రా. లవ్ యూ. ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇట్లా సర్ప్రైజ్లు చేస్తావు చూడు. క్రేజీ. మన సర్ప్రైజ్ సక్సెస్ఫుల్ అయింది ఫైనలీ. అండ్ ఇప్పుడైతే మనం బర్లింగ్టన్కి వెళ్తున్నాం. లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. బేసికలీ నేను బ్రాండ్స్ యూజ్ చేస్తాను, నార్మల్వి స్ట్రీట్ షాపింగ్ చేస్తాను. ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ సెల్ఫ్స్. అంటే మనం ఎలా క్యారీ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే అది ఎక్కువ ఫాలో అవుతాను. మీరు నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతుంటే కనుక అర్థమై ఉంటుంది. అండ్ అవుట్లెట్స్లో బ్రాండెడ్ స్టఫ్ కొనుక్కొని ఇక్కడ కూడా బ్రాండ్స్ దొరకవని కాదు. అవుట్ ఆఫ్ ఏమంటారు సందు, ముందు కలెక్షన్, ఈ సీజన్వి కాకుండా ముందు కలెక్షన్ అవి ఉంటాయన్నమాట ఇక్కడ. సో అవుట్డేటెడ్ కలెక్షన్. బట్ ఏంటంటే మనం ఇండియాలో ఉంటాం కాబట్టి మనకు అంత ఏం తెలియదు బేసికలీ నాకు. బర్లింగ్టన్, రాస్, టీజే మ్యాక్స్ ఇవి ప్రతి ఏరియాలో ఉంటాయి. యూ జస్ట్ హ్యావ్ టు గూగుల్ సెర్చ్ చేసుకుని వెళ్ళడం, దగ్గరలో ఏది ఉంటే అది. చాలా మంచి స్టఫ్ దొరుకుతాయి అప్పుడప్పుడు, హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి. సో లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో
ఇట్లా బ్యాగ్స్ కలెక్షన్ చాలా ఉంటుంది, లైక్ స్టీవ్ మ్యాడెన్ ఇట్లాంటివి. కొన్ని బ్రాండెడ్ మీడియం బ్రాండ్స్ అని చాలా మంచి క్యూట్గా ఉంటాయి అన్నమాట. ఫుట్వేర్, అవుట్ఫిట్స్ అన్నీ దొరుకుతాయి. రిటర్న్ గిఫ్ట్స్కి వాటికి ఈగో గెస్ బ్యాగ్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయి, సీకే అవన్నీ. సో అందుకని నేను ఎక్కువ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇక్కడే చూస్తాను. సో ట్రావెల్ పర్పస్ నెక్ పిల్లోస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి కాబట్టి నేను కొన్ని క్యూట్ స్టఫ్ అన్నా కదా, ఇట్లాంటివి దొరుకుతాయి అనమాట. ఐ రియలీ లైక్ దిస్ వన్. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ కూల్. యా, మాకు బర్లింగ్టన్లో అయితే కొన్ని స్టఫ్ దొరికాయి గిఫ్టింగ్ పర్పస్ ఇట్లాంటివి. అండ్ ఇగో నాకైతే ఇది చాలా నచ్చింది. సో వీ కెన్ యూస్ దిస్ ఆల్సో ఫర్ ట్రావెలింగ్. సో లెట్స్ గో. ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ డన్ హియర్. ఇక్కడ సూట్ కేసెస్ కలెక్షన్ చాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతారనమాట సూట్ కేసెస్ ఎక్కడ కొన్నారు అని చెప్పి. మోస్ట్లీ బర్లింగ్టన్, టీజే మ్యాక్స్ వాటిలోనే పర్చేస్ చేస్తారు సూట్ కేసెస్. బికాస్ ఎప్పుడు అవి ఎలా పాడైపోతే తెలియదు కాబట్టి అందుకని యూజ్ అండ్ త్రో లాగా తీసుకుంటాను అనమాట. వీఆర్ డన్ విత్ ద షాపింగ్ హియర్. లెట్స్ గో. ఎన్ని సూట్ కేస్ కలెక్షన్ ఉందంటే యూ కెన్ షాప్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, ఇప్పుడు బ్రూనోకి షాపింగ్ అనమాట. వాడికి ఇలాంటి స్టఫ్ చాలా ఇష్టం. ఐ థింక్ దిస్ ఇస్ క్యూట్. ఫర్ దిస్ యాక్చువల్లీ నాకు ఇది నచ్చింది. ఇంకా డాగ్ టాయ్. డన్. సో యా, వీఆర్ డన్ విత్ ద షాపింగ్ అట్ బర్లింగ్టన్. నాకు ఇంకా టీజే మ్యాక్స్ వెళ్ళే ఓపిక అస్సలు లేదు. ఐ జస్ట్ వాంట్ టు వైండ్ ఇట్ అప్ హియర్. ఎందుకంటే చాలా అన్ప్యాక్ చేసి ప్యాకింగ్ చేసి చాలా పని ఉంది మనకి. సో వీ హ్యావ్ టు గో టు అనదర్ స్టాప్ విచ్ ఇస్ వాల్మార్ట్ ఆర్ CVS ఫర్ మెడికల్ నీడ్స్. సో అవి కూడా తీసుకుందాం. సో ప్రస్తుతానికి మనం వాల్మార్ట్కి వచ్చాము. సో లాస్ట్ మినిట్ థింగ్స్ ఇక్కడ పిక్ చేసుకోవడానికి, లైక్ ప్రోటీన్ పౌడర్ అండ్ యూనో సప్లిమెంట్స్ అట్లాంటివి. సో ఇక్కడ ఫార్మసీ కూడా ఉంటుంది కాబట్టి మనకు కావాల్సిన థింగ్స్ ఇక్కడ పిక్ చేసుకోవచ్చు. లెట్స్ గో. వి 100% నీడ్ టమ్స్, ఎందుకంటే ఇంట్లో అందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి, ఎక్సెప్ట్ సందేశ్. సో యా, దీస్ ఆర్ మస్ట్ బై ఇన్ వాల్మార్ట్. వెల్నెస్ సైడ్కి వస్తే మనకి ప్రోటీన్ పౌడర్స్ అండ్ ప్రీ వర్కౌట్స్ ఇట్లాంటివి ఉంటాయి. యూజువల్గా ఆన్ ఈజ్ రియలీ గుడ్ అంటారు, ఇది తీసుకుందాము. అండ్ ఆల్సో మేము యూజ్ చేసే ప్రోటీన్ పౌడర్ అయితే నేను మా ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఆర్గాన్ తీసుకుంటాం. బికాజ్ ఇట్స్ వీగన్ అండ్ ఆల్సో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనమాట, విచ్ ఇస్ రియలీ గుడ్ ఫర్ హెల్త్. సో ఇవన్నీ కంపల్సరీ. ఇక్కడ చాలా రీజనబుల్ ప్లస్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మనకి ఇండియాలో ఏంటంటే కొన్నిసార్లు మిక్స్ చేసేస్తారు అని అంటారు, అందుకనే నేను ఇండియాలో తీసుకోను. ఎవరు వచ్చినా ఫస్ట్ అడిగేది ప్రోటీన్ పౌడర్. సో నేను వచ్చినప్పుడల్లా కొత్త షాంపూస్ ట్రై చేస్తా. ఇవైతే చాలా క్యూట్గా, ప్యాకేజింగ్ చాలా నచ్చింది. ఇఫ్ యూ సీ బీయింగ్ అనేది, అండ్ ఇట్స్ రియలీ గుడ్ ఆల్సో. మా కజిన్ వాళ్ళ ఇంట్లో ట్రై చేసాం. లెట్స్ ట్రై దీస్ ఆల్సో. నాకన్నా ఎక్కువ సందేశ్ ట్రై చేస్తాడు, ఎందుకంటే నేను మోస్ట్లీ బ్రాండ్వి యూస్ చేయాలి కాబట్టి యాజ్ అ కాంటెంట్ క్రియేటర్. సో వీఆర్ డన్ విత్ ద షాపింగ్ ఇన్ వాల్మార్ట్. ఇట్ వాజ్ ఫన్ అండ్ చాలా పర్చేసింగ్ అయితే అయిపోయింది. 1 డేలో ఎన్ని పర్చేస్ చేయడం ఫస్ట్ టైం. షూట్ చేసినా కదా అని ఇంకా ఎగబడ్డాను. ఓకే, వీఆర్ బ్యాక్ హోమ్ అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు అన్ప్యాక్ ఎవ్రీథింగ్. ఓ మై గాడ్. ఓకే, సో చాలా ప్లేసెస్లో షాప్ చేసామన్నమాట. నాకు యాక్చువల్లీ ఫ్లోరిడాలో నచ్చిన అవుట్లెట్స్లో వచ్చి టాంజర్ అవుట్లెట్స్ ఒకటి, ఇంకొకటి ఒర్లాండో ప్రీమియం అవుట్లెట్స్. ఈరోజు మనం అక్కడ షాపింగ్ చేసాము. ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కవర్ చేశాను అనమాట. నాకు కావాల్సిన థింగ్స్ లైక్ షూస్, స్పోర్ట్స్ వేర్ ప్లస్ మమ్మీకి బ్యాగ్, ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే పర్చేస్ చేశాను. అవన్నీ మనం రేపొద్దున ఓపెన్ చేసి చెక్ చేద్దాం క్విక్గా ఏమేమి కొన్నాను అన్నది. లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ ఐల్ అన్ప్యాక్ దెమ్ టుమారో బికాజ్ చాలా లేట్ అయిపోయింది, టైర్డ్ కూడా అయిపోయాను. సీ యూ గైస్ టుమారో, బాయ్ బాయ్. ఓకే, ఫైనలీ వీఆర్ డూయింగ్ ది అన్ప్యాకింగ్. ఇవి ఓన్లీ ఈరోజు మనం పర్చేస్ చేసిన థింగ్స్ అనమాట. సో అవే ఓపెన్ చేసి చూస్తే ఫన్ ఉంటుందని అనిపించింది. ఫస్ట్ ఈ స్ట్రైట్నర్ తీసుకున్నాను. ఇది గిఫ్ట్ చేయడానికి అనమాట. సో దిస్ ఈస్ వెరీ రీజనబుల్. మనకి ఇండియాలో అయితే ఒక 5000 పెడితే కానీ మంచి స్ట్రైట్నర్ రాదు. బట్ నేను ఇక్కడ టీజే మ్యాక్స్లో తీసుకున్నాను అనమాట, ఇంగ్లామ్ అని. ఇది చాలా ఫాస్ట్గా హీట్ అయింది. అండ్ కొంతమందికి డౌట్ ఉండొచ్చు, అక్కడ పవర్ వాల్టేజ్ వేరు, మన ఇండియా వేరు కదా అని చెప్పి. ఇదేంటంటే డ్యూయల్ వాల్టేజ్ అని వస్తుంది మనకి. 120 వాట్స్ ప్లస్ 220 వాట్స్ రెండు పనిచేస్తాయి. అండ్ దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ like $20, which is like
నాట్ ఈవెన్ 1700, 1800. ఇది స్కెచర్స్లో తీసుకున్నాను. సో నేను చెప్పాను కదా సేల్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. సో ఒక్క షార్ట్ మనం ఇట్లా, ఇవి బైసికల్ షార్ట్స్ అనమాట. ఈవెన్ వర్కౌట్ కూడా వేసుకోవచ్చు. బై 2 get 1 ఫ్రీ. అండ్ ఆల్సో మళ్ళీ సేల్ ఉండింది దీనిపైన. ఇది నాకు $15 ఈచ్ పడింది. అంటే $30కి 3 షార్ట్స్ వచ్చాయి. $30 అంటే మనకి 2500, 2600 అనమాట. అండ్ నెక్స్ట్ రీబాక్ షూస్. ఇవి మా ఫ్రెండ్ కోసం పర్చేస్ చేశాను అనమాట. దీస్ ఆర్ ఆల్సో మంచి కాస్ట్కే వచ్చాయి మనకి. ఐ థింక్ ఇవి బిలో $100లోనే వచ్చాయి మనకి. మామూలుగా అయితే ఒక 150, 180 అట్లా ఉంటాయి. ఒక్కొక్క డిపెండ్స్ ఆన్ ద డిపెండ్స్ ఆన్ ద మోడల్, దాని కంఫర్ట్ ఇవన్నీ బట్టి. సో ఇది కూడా చాలా మంచి కాస్ట్కే వచ్చినట్టు. రీబాక్లో ఇంకో షూస్ కూడా ఉన్నాయి. ఇవేంటంటే ఇవి నేను తీసుకున్నవి. నాకు ఇట్లా కొంచెం బ్లింగ్ యాడ్ అయితే చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇవి ఐ థింక్ ఐ గాట్ ఇట్ ఫర్ $40 సంథింగ్. చాలా రీజనబుల్గా వచ్చాయి. సో అలా అంత కాస్ట్ ఉన్నప్పుడు కొనుక్కోవాలని అనిపిస్తుంది. సంవత్సరం మొత్తం చేయనివంతా ఈ టైంలో చేసేస్తాను షాపింగ్ నేను. సో దట్ నాకు ఆ ఫీలింగ్ ఉండదు, అయ్యో నేనేం కొనుక్కోవట్లేదు, టూ ఎక్స్పెన్సివ్ అనేది. ఇండియాలో అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ ఇది కూడా ఆన్ సేల్ వచ్చింది. దిస్ ఇస్ లైక్ రీబాక్. ఇది $45, మనకి $15కే వచ్చింది అనమాట. సో ఐ థాట్ ఇట్స్ వర్త్ బయింగ్. ఆల్మోస్ట్ $30 డిస్కౌంట్ వచ్చినట్టు. ఈ షూస్ నేను తీసుకున్నాను. ఇది సపరేట్ స్టోర్ JD అని చెప్పి వాళ్ళు ఇవి కూడా సేల్లో ఉన్నాయంటే. ఇది వాటర్ ప్రూఫ్ చేసుకోవడానికి షూస్ని ఇట్లా స్ప్రే చేస్తే వాటర్ ప్రూఫ్ అవుతాయి అంట. అంటే డస్ట్ ఏం పడినా సరే క్లీన్ అయిపోతే. ఇవేంటంటే స్టెయిన్ రిమూవర్, ఇన్స్టెంట్ క్లీనర్ షూస్కి. ఇవి ఎందుకు కొనాల్సి వచ్చిందంటే ఈ షూస్ చాలా ఎక్కువ పెట్టి కొన్నాను కాబట్టి. దీస్ ఆర్ నైకీ షాక్స్ అంట. నాకు చాలా ఈ మధ్య నాకు ఏంటో షూస్ చాలా నచ్చుతున్నాయి. సో రెండు ఆల్మోస్ట్ ఇది వైట్, అది హాఫ్ వైట్. బట్ ఇవి చాలా నచ్చాయి. అండ్ వర్కౌట్కి చాలా బాగుంటాయి అని చెప్పంటే తీసుకున్నాను. లుక్ ఎట్ ద బిల్డ్ అండ్ వెరీ వెరీ కంఫర్టబుల్. ఇవి మనకి నార్మల్గా అయితే $240 ఎంతో ఉన్నాయి. సో వీ గాట్ ఇట్ ఫర్ $135 విత్ ట్యాక్సెస్. సో విచ్ ఈస్ అ గుడ్ డీల్. సో ఇవి గిఫ్టింగ్ పర్పస్ అనమాట. ఇవి కూడా చాలా మంచి కాంబినేషన్. ప్లస్ కాస్టింగ్ కూడా చాలా బాగానే వచ్చింది. ఐ థింక్ ఇట్స్ బిలో $70 లోపలే వచ్చింది అనమాట. మామూలుగా అయితే ఇవి కూడా 120 అలా ఉంటాయి. సో నాకు ఇవి బాగా నచ్చాయి. సో మామూలుగా నేను ఇండియాలో కూడా షాపింగ్ చేస్తాను అప్పుడప్పుడు. లైక్ సేల్ ఉన్నప్పుడు, సేల్ లేనప్పుడు వెళ్తే కనుక పూమా షూస్ మినిమం 10,000, 12,000లో కూడా ఉంటాయి. సేల్ ఉంటే తప్ప మనకి 5,000-6,000 రావు. అవి కూడా బేసిక్ షూస్ వస్తాయి. సో అందుకనే ఇక్కడ తీసుకుంటానికి ప్రిఫర్ చేస్తాను నేను. అండ్ ఇవి వచ్చి నైకీలోనే షార్ట్ సెట్ తీసుకున్నాను. ఇవి మనకి వెయిట్, దీస్ ఆర్ ద వర్కౌట్ వేర్. $14 క్వశ్చన్ అంటే విత్ ట్యాక్సెస్ $15 ఉంటుంది. ఇది ఒక సెట్ కింద తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు కార్డ్ సెట్స్ చాలా ఇష్టం కాబట్టి. బట్ షార్ట్ ఎక్స్పెన్సివ్ ఉంది, షార్ట్ తక్కువ ఉంది. టాప్ $23 పడింది. బట్ ఓవరాల్ ఈ రెండు ప్లస్ ఇది కూడా తీసుకున్నది స్పోర్ట్స్ బ్రా. సో ఇవన్నీ కలిపి మనకి ఆల్మోస్ట్ $35-40లోనే వచ్చాయి. బికాజ్ ఇక్కడ ప్రైస్ ట్యాగ్ ఇచ్చి మళ్ళీ దానిపైన 30% డిస్కౌంట్ ఇస్తారు. డిస్కౌంట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మనకైతే ముందే వావ్, ఆ ప్రోడక్ట్ నచ్చినా లేకపోయినా సరే వి విల్ బి లైక్ వావ్ బాగున్నాయి కదా అని చెప్పి. సో యా, ఇది అయిపోయింది. ఈ రీబాక్లో అసలు నేను ఏం కొన్నాను నేనే మర్చిపోయాను. రీబాక్లో ఇవి కూడా 2 స్పోర్ట్స్ బ్రాస్. ఇవన్నీ కూడా వర్కౌట్ వేర్ కోసం తీసుకున్నవి. అండ్ ఐ రియలీ లైక్ దిస్ కలర్. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ హేట్ ఇట్, బట్ ఐఎమ్ కలర్ఫుల్ పర్సన్. లైక్ ఇవి కూడా మనకి అంతే ఇక్కడైతే $39 రాసింది, బట్ 60% సేల్లో వచ్చింది. సో రెండు కలిపి ఒక $40 అలా అయ్యి ఉంటుంది. ఇవన్నీ ఇండియాలో తీసుకోవాలంటే 3,500 అలా ఉంటాయి. ఇది స్పెషల్ గిఫ్ట్ మా అమ్మ కోసం తీసుకున్నది. ఆమెకి ఫ్లోరల్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా వద్దనలేక ఆమెకి చూపించలేదు.
బట్ ఈ వీడియో చూసే టైంకి నేను గిఫ్ట్ చేసేస్తాను కాబట్టి ఇట్స్ కూల్. సో దిస్ వన్ ఈజ్ అరౌండ్ $90. మనకి ఆఫ్లో వచ్చింది కాబట్టి $50కి వచ్చింది. బట్ చాలా బాగా అనిపించింది ఈ బ్యాగ్. బికాస్ బేసికల్గా మన పేరెంట్స్కి ఏం కావాలి, పెద్దగా ఉండాలి, జిప్స్ ఎక్కువ ఉండాలి, కంపార్ట్మెంట్స్ ఎక్కువ ఉండాలి, అన్నీ పట్టాలి అంటారు. ఇంతకీ ఏం క్యారీ చేస్తారో అదొక మిస్టరీ. నేను కూడా ఐఎమ్ అ కైండ్ ఆఫ్ ఫ్లోరల్ గర్ల్, ఐ థింక్ యూ గైస్ నో ఇట్. బట్ ఈ మధ్య కొంచెం సోబర్ అయ్యాను. ఇవి మనం ఆల్రెడీ చూసాము. ఈ సందేశ్ షూస్ ఆల్రెడీ చూసారు. బట్ యా, జస్ట్ వాంటెడ్ టు షో క్లోజర్ లుక్. లుక్ ఎట్ దీస్ క్యూటీస్. ఇవి వేసుకుని నన్ను క్లబ్బింగ్ తీసుకెళ్ళమని అడుగుతాను ఇండియా వచ్చిన తర్వాత. ఇవి కొన్నందుకు నన్ను ఐ షుడ్ ఆస్క్ హిమ్ టు టేక్ మీ ఆన్ ఎ డేట్. దీస్ ఆర్ రియల్లీ నైస్. నాకైతే బాగా నచ్చాయి. నాకు నచ్చాయి కాబట్టే కొన్నాను యాక్చువల్గా. సో యా, ఈ నైకి ఐ థింక్ ఇవి కూడా సందేశ్ షూజే. యా, దీస్ ఆర్ ఆల్సో సందేశ్ షూస్. దీస్ ఆర్ వెరీ వెరీ క్యూట్. నాకు చాలా బాగా నచ్చాయి. ఐ థింక్ నేను కూడా తీసుకోవాల్సింది, బట్ తీసుకోలేకపోయాను. అంటే అప్పుడు అంత ఐడియా రాలేదు. ఇక్కడ చూసాక నచ్చాయి. సో ఐ థింక్ వి గాట్ దిస్ వన్ ఫర్ ఎంత $50 వచ్చింది ట్యాక్స్తో కలిపి మొత్తం ఓవరాల్గా. సో విచ్ ఈస్ గుడ్ డీల్. మామూలుగా అయితే 120 ఉంది. సో ఆల్మోస్ట్ మనకి 60% సేల్లో వచ్చింది. కూల్. సో యా, ఐ థింక్ వీఆర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఇవి సందేశ్ షూసే. అసలు ఏం తీసుకోలేదు అనుకున్నాను, 3 షూస్ సందేశ్వే వచ్చాయి. లుక్ ఎట్ దీస్ ఆర్ స్టెఫ్ కర్రీ షూస్ అనమాట. ఇక్కడ కర్రీ అని కూడా, ఏ కర్రీ అని అడగద్దు, మళ్ళీ నేను అడుగుతానని నవ్వుతున్నాడు. సో నేను షూస్ తీసుకునేటప్పుడు ఏ కర్రీ సందు అని అంటే నవ్వుతాడని చెప్పనలేదు. బట్ ఇప్పుడు అంటున్నాను వాట్ కర్రీ ఇస్ దిస్. సో బట్ యా, జోక్స్ అపార్ట్, దీస్ ఆర్ గుడ్ బై. బికాజ్ తనకి స్టెఫ్ కర్రీ అంటే ఇష్టం కాబట్టి ఆ షూస్ కూడా కరెక్ట్ టైంలో మంచి సేల్లో ఉన్నాయి కాబట్టి తీసుకున్నాము. సేల్లో లేకపోయినా తీసుకుంటాడు సందేశ్. అవి తీసుకున్నాడు కదా నైకీవా, పూమావి లిమిటెడ్ ఎడిషన్. సో యా, ఇవి ఒక టైప్ అయింది. ఇంకేం తీసుకున్నాం? యా, దిస్ ఈజ్ అ జాకెట్, పూమా జాకెట్, అండ్ దట్స్ ఇట్. ఇవైతే ఇంతే. అండర్ ఆర్మర్లో ఇవి తీసుకున్నాము. ఇంకొక బ్యాగ్ ఉంది విచ్ ఈజ్ దిస్ వన్. సో యా, ఇంకొక షూ పేర్ ఉంది. ఇది కూడా గిఫ్టింగ్ పర్పసే. యాక్చువల్లీ సందేశ్ తీసుకున్న లాంటివే, బట్ ఈ కలర్ తీసుకున్నాను. ఇవి కూడా స్టెఫ్ కర్రీ షూసే, బట్ లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి బాగా అనిపించింది. అండ్ ఈవెన్ ఐ లైక్ ద కలర్ కాంబినేషన్. ఇవి అంటే ఇవి సూట్ అయ్యే వాళ్ళకే వేసుకోవాలి. ఇవి కూడా ఆల్మోస్ట్ అంతే, మనకు ఒక 60-100 బిలోలోనే వచ్చాయి. అండ్ చాలా బట్టలు, ఇవన్నీ టీషర్ట్స్. ఎందుకంటే జిమ్ వేర్ చాలా రీజనబుల్గా వస్తాయి ఇక్కడ. సో అండ్ అండర్ ఆర్మర్ షార్ట్స్ ఇవన్నీ ఇండియాలో మనకి ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో అందుకని చెప్పి ఇక్కడ పర్చేస్ చేశాను. ఈవెన్ దీస్ షార్ట్స్ ఇలా కాంబినేషన్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. బేసికల్గా బెస్ట్ థింగ్ ఏంటంటే ఆప్షన్స్ ఎక్కువ దొరుకుతాయి. ఇట్లా కార్డ్ సెట్స్ కింద పెట్టాను. వీటన్నిటికీ నా దగ్గర ఆల్రెడీ షార్ట్స్ ఉన్నాయి. సో ఈచ్ స్పోర్ట్ బ్రా కాస్టింగ్ ఇస్ $30, బట్ మనకి $15కి వచ్చింది. సో ఈచ్ వన్ $15 పడింది, ఈవెన్ షార్ట్స్ కూడా. సో అందుకని చెప్పి దొరికిందే సందని చెప్పి అన్నీ కొనేసాను. యా, సందేశ్ కూడా హీ గాట్ సమ్ టీ షర్ట్స్. ఇలాంటివి నాకు నచ్చలేదు కలర్, అందుకే చూపించాడు. అండ్ యా, ఐ థింక్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ గాట్. ఆల్మోస్ట్ మనకి ఓవరాల్గా అయితే ఒక $60 అయి ఉంటుంది ఓవరాల్ పర్చేసింగ్. బట్ మనకి వర్త్ ఆల్మోస్ట్ $1,200 పైన వర్త్ ప్రోడక్ట్స్ వచ్చాయి, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. సో షాపింగ్ చేసేటప్పుడు అసలు, అమెరికాలో షాపింగ్ చేసేటప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు. అవుట్లెట్స్కి వెళ్ళండి, అన్నీ చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ ద స్టోర్స్ లైక్ TJ Maxx, Ross and Burlington, and Walmart for all our protein powders and everything. And also Charlotte Russe అని చెప్పి ఒక స్టోర్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. H&M, Zara, ఇక్కడ అన్ని కలెక్షన్స్ డిఫరెంట్ ఉంటాయి. మన ఇండియాకి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ యా, దట్స్ ఇట్. ఐ థింక్ ఈ వీడియోతో మీరు అమెరికాలో ఎలాంటి ప్లేసెస్లో నేను షాపింగ్ చేస్తానో
తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ యా, ఐ థింక్ దిస్ విల్ బి ద లాస్ట్ అమెరికన్ సిరీస్ ఆఫ్ మై US ట్రిప్. ఫైనలీ ఐ గెట్ టు డూ సమ్ కాంటెంట్ దిస్ టైమ్, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉన్నాం కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ I wish you guys good luck for everything what you're doing in life. And thank you so much for watching this video. And if you like this video, don't forget to like, share and subscribe to my channel. Lots of love. Your bestie signing off. Bye 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 bye. See you guys next week.